అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మానవ జీవితంలో తరచూ వినిపించే రెండు మాటలు అదృష్టం, దురదృష్టం. అన్నీ సవ్యంగా జరిగి శుభ ఫలితాలు పొందినప్పుడు అదృష్టం బాగుంది అని అంటారు. అదే కొందరు ఎంత శ్రమించినా ఫలితం దక్కకుండా పోతుంది. ఇలాంటప్పుడు దురదృష్టం అని సంబోధిస్తుంటారు. ఇలా అదృష్టం కలిసి రాకపోవడానికి నిత్యం జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావచ్చు. అలాగే ఈ క్రమంలోనే అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు చేకూరుకోవాలి అంటే డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజు ఇంట్లో పొయ్యిని కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిది అని అంటున్నారు. అలా చేయడం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం లభించి సంపదలు త్వరగా లభిస్తాయి. ఎవరైనా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా అలాగే లోపలికి వచ్చేస్తుంటారు. కానీ ఈ పొరపాటును అస్సలు చేయకూడదు. ఎప్పుడు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన సింహద్వారం బయటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావడం మంచిది. కార్యక్రమాల టైంలో మెజారిటీ పీపుల్స్ ఇంటికి వచ్చిన బంధువులకు నూతన వస్త్రాలు పెట్టి పంపిస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో అంచు ఉన్న బట్టలు వారికి పెట్టడం శ్రేయస్కరం అంటున్నారు. అలాగే కొత్త బట్టలు పెట్టేటప్పుడు వాటికి బొట్టు అంటించడం అస్సలు మర్చిపోకూడదు. చాలామంది బీచ్లు సముద్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ సముద్ర స్నానం చేయకపోవడం బెటర్. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో సముద్ర స్నానానికి దూరంగా ఉండాలి. కొంతమంది తడి బట్టలతో ఆహారం స్వీకరిస్తుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు. ఎప్పుడైనా సరే పొడి బట్టలు ధరించి మాత్రమే ఆహారం స్వీకరించడం మంచిది. నిత్య జీవితంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎవరైనా తెలిసిన వారు కనిపించినప్పుడు నమస్తే అని ఒక చేత్తో నమస్కారం పెడుతుంటారు. కానీ ఇది కూడా తప్పు అని అంటున్నారు. ఎవరికైనా సరే రెండు చేతులతో నమస్కారం చేయడం మంచి పద్ధతి. అదేవిధంగా పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించే క్రమంలో ఈ పద్ధతి పాటించాలి అని అంటున్నారు. అప్పుడే వారి ఆశీస్సులతో శుభ ఫలితాలు పొందుతారు. అదేంటంటే ముందుగా లెఫ్ట్ హ్యాండ్ నమస్కరించేవారు ఎడమ పాదం మీద ఉంచి ఆపై రైట్ హ్యాండ్ నమస్కరించేవాళ్ళు కుడమ చేతి మీద ఉంచే తీసుకెళ్ళాలి. అప్పుడు వారి కుడి పెదాన్ని తాకి నమస్కరించాలి. దేవి అనుగ్రహం పొంది అదృష్టం కలిసి రావాలి అంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఈ పని చేయాలి. అదేంటంటే ఉదయం మేల్కోగానే సింహద్వారం వద్దకు వెళ్ళి గొల్లెం లేదా గడిని 3 సార్లు సౌండ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ భగవత్ ప్రసాదంగా పుష్పాలు పత్రాలు వంటివి ఇస్తుంటారు. అలా ఇచ్చినప్పుడు వాటిని నేరుగా కవర్లో వేసుకోకుండా పుష్పాలు ఇస్తే తల మీద పెట్టుకోవడం, పత్రాలు ఇస్తే చెవిలో ఉంచుకోవడం చేయాలి. ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడుగా చూపుడు వేలును యూజ్ చేస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది మంచిది కాదట. ఎప్పుడు కూడా మధ్య వేలు లేదా ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకోవడం మంచిది. ఇంకా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు. అంటే ఈవినింగ్ టైంలో చెప్పులు లేకుండా నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కొద్ది దూరం వాక్ చేయాలట. అప్పుల సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి రిజల్ట్ పొందుతారు. మీరు చేయాల్సిన ఆ పరిహారం ఏమిటంటే కొద్దిగా కుంకుమ తీసుకొని ముత్తైదువులకు ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలు తగ్గుతాయి. గృహ దోషాలు లేదా జాతక దోషాలు ఉండి కుటుంబంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మంగళవారం పూట ఈ చిన్న పరిహారం చేయండి. అదేమిటంటే మీ చేతులతో ఎవరికైనా పుల్లటి అటుకులను దానం చేయాలి. వ్యాపార సంస్థలో అమ్ముడు కాని వస్తువులు ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేమిటంటే అమ్ముడు కాకుండా ఎక్కువ రోజులు ఉన్న వాటిపై కొద్దిగా పసుపు వాటర్ చల్లి చూడండి. అవి తొందరగా అమ్ముడుపోతాయి. అదేవిధంగా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ చోటు చేసుకుంటే కొన్ని బియ్యము ఒక క్లాత్లో మూట కట్టి బెడ్రూమ్లోని పడుపు కింద పెట్టండి. అది కూడా నైరుతి దిశలో అయితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరికైనా పాలు పెరుగు వంటివి దానం ఇచ్చేటప్పుడు సగం పాత్రలో ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు మీరు ఇచ్చే బౌల్ నిండుగా ఉండాలి. అది చిన్నదైనా పర్వాలేదు, లేదంటే పెద్దదైనా అవ్వచ్చు. నిజ జీవితంలో ఈ నియమాలను పాటించి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సమస్త శుభాలను సిద్ధించుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని